ఒక వర్గానికి చెందినటువంటి ఒక 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఒక ఆడియో కాల్తో తొలగించబడ్డాడు అక్కడ. కానీ మరో వర్గానికి చెందినటువంటి మరొక 30 ఇయర్స్ ఇండస్ట్రీ వరుసగా వీడియోలతో, ఫోటోలతో, లేఖలతో పట్టుబడిన ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. ఇక్కడ అలా అవడానికి గల ప్రధాన కారణం ఒక వర్గానికి మీడియా బలం గట్టిగా ఉండడం వల్లే, ఇంకొక వర్గానికి మీడియా బలం లేకపోవడం వల్ల. ఇద్దరు చేసింది తప్పే. అయితే ఇక్కడ మీడియా బలం ఉంటే ఎలా నెట్టుకు రావచ్చో అన్నది మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ఇద్దరి నియామకాలు కూడా తప్పే. అయితే తప్పు చేసిన వెంటనే తొలగించి ఒకరు తన నిబద్ధతను చాటుకోవడం జరిగింది. మరొకరు తప్పు చేసి పట్టుబడితే వారిని కాపాడుతూ మరొకరు మరికొన్ని తప్పులు చేస్తూ పోతున్నారు. నాయుడు గారి లీలల మీద ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా మాట్లాడుకుంటున్నారు. మామూలు కూడా కాదు. ఇక్కడ ఇంకో తలనొప్పి ఏమంటే ఈరోజు ఒక లేఖ వైరల్ అవుతుంది. ఇక్కడ 2 నాయుడులు ఉన్నారు. ఒక నాయుడికేమో ముందుకు వెళ్తే ఇందాపూర్, ఇంకొక నాయుడికి వెనక్కి వేస్తే హిందూ లేఖ. పాపం ఇద్దరికి కూడా పెద్ద గొప్ప చిక్కొచ్చి పడిందనేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా ఇంకా చెప్పుకోవాలంటే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. తిరుమలలో తొక్కిసలాట జరిగినప్పుడు టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు, పవనానంద స్వామి డిమాండ్ చేశారు. ఇప్పుడు స్వయంగా టీటీడీ చైర్మన్ వివాదాస్పద అశ్లీల వీడియోలతో దొరికిపోయాడు. ఇప్పుడు మన పవనానంద స్వామి స్పందన ఏమిటో ఎవరికీ అర్థం కాలే. ఇప్పటివరకు నోరు కూడా తెరవడంలే. కోట్ల మంది జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన ఏం మాట్లాడతాడా, ఖండిస్తాడా లేదా అనేసి అందరూ కూడా వేచి చూస్తున్నారు. అబ్బే నోరు కూడా మెదపడంలే. ఎక్కడున్నాడు ఏమో తెలియట్లే. అర్థం కాని పరిస్థితి. ఏం చేస్తున్నాడో అర్థం కావడంలే, ఎక్కడున్నాడో అర్థం కావడంలే. వెతికితే దొరుకుతాడేమో అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అబ్బే ఎక్కడ కానీ దొరకలే. మరి ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాలి మనం. ఎవరు తీసిన గొయ్యిలో వాళ్ళే పడతారు. ఎందుకంటే ఈవీఎంల మీద ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు అత్యంత వ్యూహాత్మకంగా లడ్డు అనే గొయ్యి తీసింది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆ గొయ్యిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తోయాలని వేసి చూశారు. చివరికి వాళ్ళే పడ్డారు. తిరుమల లడ్డూకి లేని కల్తీని ఆపాదించి పంది కొవ్వు, చేప కొవ్వు అని చెప్పేసి కొంతమంది నోటి ద్వారా ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. మరికొందరు అప్పటికప్పుడు సనాతన వేషం వేసి గుడి మెట్లను కింది నుంచి పైకడిగారు. మీడియాలో ఎందరో ముసుగు మేధావుల చర్చలు పెట్టి కోడిగుడ్డి మీద ఈకలు బీకారు. ఇలా మతం ముసుగులో తమ రాజకీయ ప్రతిపత్తుల మీద లేనిపోనే బురద చల్లారు. విపరీతంగా చల్లారు. అంతటితో ఆగారా అంటే లే. పొట్టకుటి కోసం చిన్న వేషాలు వేసుకుని బతికే కొంతమంది కమీడియన్స్ ఉంటారు. ఆ కమీడియన్లు సైతం లడ్డూలో బాత్రూంలు కడిగే రసాయనాలను కలిపి తయారు చేశారని చెప్పేసి సైకో కోతలు ఊహించారు సోషల్ మీడియాలో. అదేవిధంగా వాళ్ళ మీమ్స్, వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళలో బీభత్సంగా మాట్లాడించారు. వీరికి తోడుగా ముసుగు ప్రవచనకారులు, ముసుగు స్వాములు, దొంగ బాబాలు వీరంతా జత కలిసి ఇష్టారాజ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఆ పార్టీ నేతల మీద లేనిపోని పిచ్చి కోతలు కూశారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగమాకండి అని చెప్పేసి సాక్షాత్తు గౌరవ సుప్రీంకోర్టు చెప్పినా ఈ దొంగల మూట వినలేదు. ఆహా ఎట్టకేలకు వీళ్ళు ఆరోపించినట్టుగా పంది కొవ్వు, చేప కొవ్వు కలవలేదని సాక్షాత్తు గౌరవ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సిట్టి నివేదిక చెప్పింది. వీళ్ళు నిజమైన హిందువులైతే సిట్ ఇచ్చిన నివేదికను స్వాగతించి లడ్డు పవిత్రంగానే ఉన్నందుకు హర్షం వ్యక్తం చేయాల్సింది కదా. చేయలే. నీచమైన ఆరోపణలు చేసినందుకు లెంపలేసుకొని దేవదేవుడికి క్షమాపణ చెప్పాలి కదా. ఇవేవి చేయకుండా ఏమాత్రం పాపభీతి, పక్షాతాపం లేకుండా రోడ్లపై ఫ్లెక్సీలు కట్టారు. విధ్వంసాలకు, విద్వేషాలకు తెరదీశారు. ఇప్పుడు టీటీడీ చైర్మన్ వికృత చేష్టల మీద ఈ మేధావులు, మీడియా అధిపతులు ముసుగు
మత వీరులు ఎందుకు నోరు ఎత్తలేకపోతున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. వీళ్ళకి మతం అనేది కేవలం రాజకీయాలకు వాడుకునే ఒక అంశం మాత్రమే తప్ప వీళ్ళు నిజమైన భక్తులు కారు. బ్రతకడానికి పొట్టకూటి కోసం మాత్రమే కొందరికి మతం కావాలి, పనికి మాలిన రాజకీయాలు చేయడానికి మాత్రమే కొందరికి మతం కావాలి, మతాన్ని వాడుకోవాలి. వీళ్ళంతా కూడా భక్తుల ముసుగులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ముసుగు వీరులు, పచ్చి అవకాశవాదులు మాత్రమే. ఈ ఉన్మాదులకు మన దేశంలో ఉన్నటువంటి ఇతర వ్యవస్థలు శిక్షలు వేయకపోవచ్చు, కానీ వీరి మీద చర్యలు తీసుకోలేకపోవచ్చు. కళ్ళు లేని ఈ కబోది వ్యవస్థలు వీరి ఆగడాలను చూడలేకపోవచ్చు, కానీ దేవదేవుడు అన్నీ చూస్తున్నాడు. అందుకే ఒక్కొక్క అంశంలో ఒక్కొక్కరికి తగిన విధంగా శిక్షలు వేస్తూ బుద్ధి చెప్తూ పోతాడు. వీరి పాపాల వ్యాపారాల చిట్టాను, కల్తీ నెయ్యి డొంకడం మొత్తం లాగి బయట పెడుతున్నాడో ఆ దేవుడే పైన ఉన్నటువంటి దేవుడే వీటన్నిటిని లాగి చూపిస్తున్నాడు. వ్యవస్థల మీద నమ్మకం పోయింది. వ్యవస్థలను కూడా ఇక్కడ మేనేజ్ చేసేస్తున్నారు. అలాంటి వ్యవస్థలు ఉన్నటువంటి మన దేశంలో పైన దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏదో అనుకున్నాం, కానీ నిజంగానే దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఈ పాపాలు చేసి ఉంటే ప్రతి ఒక్కరికి కూడా పాపాల వ్యాపారాల చిట్టాన్ని, కల్తీ నెయ్యి డొంకడం మొత్తం కూడా లాగి బయటపడేశారు. చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలు పెడితే బీఆర్ నాయుడు గారి వరకు అందరి చట్టాలు రోజు రోజుకి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ముందు ఇంకా ఎన్ని బయటపడతాయో చూడాలి.